So hello guys, welcome back to another video. ఈ రోజు ఇంకొక కొత్త పర్ఫ్యూమ్ అయితే మనం ఛానల్లో రివ్యూ చేయబోతున్నాం. సో విచ్ ఈస్ పోలో రాల్ఫ్ లారెన్. సో మనకు తెలిసిందే పోలో రాల్ఫ్ లారెన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సుప్రీం క్లోతింగ్ బ్రాండ్. అది వచ్చేసి మంచి ప్రీమియం బ్రాండ్, సుప్రీం అని కాదు. సో దీని గురించి ఈరోజు రివ్యూ అయితే ఇవ్వబోతున్నా, విచ్ ఈజ్ సుప్రీం లెదర్. సో ఇది వన్ ఆఫ్ ద లాంచెస్ బై పోలో రాల్ఫ్ లారెన్. సో ఇది వచ్చేసి ఛానల్లో 4th వీడియో. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో గోయింగ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇప్పుడే, అండ్ మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇదిగోండి గైస్, ఇది వచ్చేసి పోలో రాల్ఫ్ లారెన్ సుప్రీం లెదర్. ఐ హోప్ ఇట్స్ క్లియర్లీ విజిబుల్ టు యూ. సో దీని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్, మీకు స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్సెస్ బేసిక్గా మన ఇండియన్స్కి బేబచ్చంగా అయితే నచ్చుద్ది ఫ్రేగ్రెన్స్. సో దిస్ ఈజ్ స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ మిక్స్డ్ విత్ లైమ్. సో ఇది ఒక మంచి కాంబినేషన్. మనకి క్లోతింగ్ బ్రాండ్ వచ్చేసి ఇటువంటి పర్ఫ్యూమ్ తేడం అనేది ఇట్స్ ఎక్స్ట్రాడినరీ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా వరకు పర్ఫ్యూమ్స్ లైక్ జీన్ పాల్ ఎలిక్సర్, జీన్ పాల్ ఆల్ట్రామేల్, సో ఇవి రెండు ఎవరైతే స్ట్రాంగ్ కావాలనుకుంటున్నారో పర్ఫ్యూమ్స్, సో అవన్నిటికీ మంచి కాంపిటీషన్ ఇచ్చింది ఇది వచ్చేసి సుప్రీం లెదర్. సో బేసికల్లీ ఫస్ట్ దీని ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆల్కహాల్ డెనట్. ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే తెలిసిందే మనకి, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది పర్ఫ్యూమ్ వచ్చేసి. ఆక్వా వాటర్, లైమ్. సో లైమ్ ఎక్కువ ఉంది. సో లైమ్ పర్సంటేజెస్ మనకు తెలీదు, అవి లిస్ట్ చేయరు యాక్చువల్గా బ్రాండ్స్ చాలా వరకు, కొన్ని అయితే లిస్ట్ చేస్తాయి. సో చెక్ చేయండి మిగతావన్నీ. బెంజైల్, ఆల్కహాల్, సినమల్ మనకు తెలిసిందే విచ్ గివ్స్ యూ స్ట్రాంగ్ నోట్. సో అండ్ సిట్రల్ తెలుసు, సిట్రల్ నోట్స్ ఇవన్నీ. సో నాకు బేసిక్గా వచ్చిన డౌట్ ఏంటంటే ఇవన్నీ నోట్స్ చూసిన తర్వాత, సో ఇందులో ఉన్న నోట్స్కి బయటకు వచ్చే పర్ఫ్యూమ్ అంటే స్మెల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో పర్ఫ్యూమ్ వచ్చేసి నాకైతే ఫస్ట్ మీరు వెన్ యూ స్మెల్ ఇట్ ఫస్ట్ స్ట్రాంగ్ వస్తుంది, దాని తర్వాత లైమ్ ఆ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్ అయితే వస్తుంది. ఐ మీన్ ఆ టైప్ ఆఫ్ నోట్స్ అయితే తగులుతాయి ఇందులో. సో విచ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు మెన్షన్ చేసిన నోట్స్కి ఈ స్మెల్కి అసలు చాలా తేడా ఉంది. సో ఇది లాంగ్ లాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే, సో ఈడిపి వర్షన్ 8 hours లాంగ్ అవుతుంది, కానీ ఇది చాలా తక్కువ లాంగ్ లాస్ట్ అవుతుంది, విచ్ గివ్స్ ఓన్లీ 5 hours. నేను మార్నింగ్ యూస్ చేసా, ఐ మీన్ మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ యూస్ చేసా 3 o'clockకి జిమ్కి వెళ్తున్నప్పుడు. సో ఇక్కడ యూస్ చేసా, ఐ మీన్ ఆన్ మై వెస్ట్. బట్ ఒక 5 hours తర్వాత దాని పర్ఫార్మెన్స్ అయితే పోయింది. ఇప్పుడు వెన్ ఐ కంప్లీట్లీ స్మెల్ ఇట్ ఆన్ మై స్కిన్, నాకు కొంచెం లైట్గా వస్తుంది తప్పించి మొత్తం ఏమీ నాకు మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ యూస్ చేసినంత ఏం రావట్లేదు. సో విచ్ ఈజ్ లాంగ్ లాస్టింగ్లో జస్ట్ 5 hours ఈడిపి వర్షన్ అయినా. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ దిస్, గో విత్ ఈడిపి ఆర్ ఓన్లీ ఆర్డర్ పర్ఫ్యూమ్. సో ఈడిపి తీసుకోకండి, చాలా తక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. కమింగ్ టు ద లాంగ్విటీ. సో లాంగ్విటీ ప్రొజెక్షన్ వచ్చేసి, ఐ మీన్ నాట్ లాంగ్విటీ, ప్రొజెక్షన్ వచ్చేసి ఓన్లీ 3 feet ప్రొజెక్షన్. సో వెన్ యూ సీ దిస్, ఇఫ్ ఐఎమ్ హియర్, సో ఈ బాక్స్ ఉంది కదా వైట్ బాక్స్, సో ఇక్కడ దాకా అయితే ప్రొజెక్షన్ ఉంటుంది, దాని మించి ఎక్కువ అయితే ఉండదు. సో ఎక్స్పెక్ట్ చేయకండి అంతా. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఆటోమైజర్. సో ఐ హోప్ ఇట్స్ విజిబుల్ టు యూ. సో చూసారు కదా, సో ఆటోమైజర్ సెకండ్. సో చాలా తక్కువ ఆటోమైజర్, కూడా ఎక్కువ స్ప్రెడ్ అవట్లా. చెప్పాలంటే ఇది షార్ప్గా అయితే ఆటోమైజర్ ఏదో జెట్ లాగా వెళ్తుంది, కానీ స్ప్రెడ్ అవ్వట్లేదు. సో ఈ వీడియోకి అంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే పర్ఫ్యూమ్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా వాళ్ళకి షేర్ చేయండి. సో వన్ మోర్ థింగ్, మీకు ఏ పర్ఫ్యూమ్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి, నాకు కంపల్సరీ ఆ పర్ఫ్యూమ్ అయితే రివ్యూ చేస్తా. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్, అట్లీస్ట్ నేను మాల్కి వెళ్ళైనా ట్రై చేస్తా. సో మేక్ షూర్ యూ కామెంట్. సో దట్స్ అబౌట్ పోలో రాల్ఫ్ లారెన్ సుప్రీం లెదర్, a 7 rating perfume, so which is good for the price segment. Bad అని చెప్పను, మరి extremely good అని చెప్పను, which is decent. Thanks for watching.